అసలు ఈ కొత్త సాంప్రదాయం ఏంది? వీసీ సజ్జనార్ ఐపీఎస్ గారు బాధితులతో కలిసి ప్రెస్ మీట్ పెట్టడం ఏంది కొత్తగా? ఇలానే ప్రతి కేసులో బాధితులతో కలిసి ప్రెస్ మీట్ పెడతారా? అసలు బాధితులకు ఈ ఎవిడెన్స్ చూపించడం ఏంటి? అలానే ఏకవచనంతో వాడు, వీడు, గాడు అంటూ ప్రెస్ మీట్ అంతా మాట్లాడడం చాలా దారుణం. మీ చర్యలు పోలీసుల మీద మంచి ఒపీనియన్ ఫామ్ అయ్యేలా ఉండాలి, కానీ మీరు ఫాలో అవుతున్న తీరు ప్రజల్లో చెడ్డ పేరు తెచ్చే లెక్క ఉంది. పోలీసులు రవిని కొట్టలేం అనే మీమ్స్ గురించి ప్రస్తావించడంలో చూపించిన శ్రద్ధ మిగిలిన వాటి మీద చూపిస్తే బాగుండేదండి. రేపు ఎవిడెన్స్ కింద ఉన్నవి చూపించండి అని వేరే బాధితులు అడిగితే ఇలానే చూపిస్తూ పోతారా? అలానే ప్రెస్ మీట్ లో దోషి అయినా నిర్దోషులు అయినా ఎవరైనా ఇలా ఏకవచనంతో పిలవడం తప్పు. మిమ్మల్ని ఇలానే ఏకవచనంతో అంటే మీరు ఊరుకుంటారా? ప్రెస్ మీట్కి ప్రొడ్యూసర్స్ అండ్ హీరోలతో రావడం అంటే ఇక్కడ బాధితులతో రావడం అన్నట్లే. అది ముమ్మాటికి పెద్ద తప్పే. రేపు వేరే కేసుల్లో ఇలానే చేస్తారా? మీ చర్యలు చూస్తూ ఉంటే పబ్లిసిటీ కోసం పెద్దవాళ్ళకు మాత్రమే సాయం చేసే మాదిరిగా ఉన్నాయి. మీ తీరు మార్చుకుంటేనే జనాలు కూడా పోలీసుల మీద ఉన్న తీరు మార్చుకుంటారు. మీమ్స్ చేయడం ఆపేయడం మాత్రమే కాదు, మీకు గౌరవం కూడా ఇస్తారండి. రవి అనే అతన్ని పట్టుకోవడం తప్ప మీరు చేసిన ప్రతి పని పోలీస్ యూనికార్న్కు మచ్చ తెచ్చలానే ఉన్నాయి, కానీ గౌరవం తెచ్చే విధంగా ఎక్కడ లేదనేదే నిజం. మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కమెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి.